మహాభారతం 75వ ఎపిసోడ్లోకి స్వాగతం. గత ఎపిసోడ్లో దుర్యోధనుని ఆజ్ఞతో దుశ్శాసనుడు ద్రౌపదిని జూదసభకు లాక్కుని వస్తాడు. తాను ఓడి నన్ను ఓడాడా, నన్ను ఓడి తాను ఓడాడా అని సభను అడుగుతుంది ద్రౌపదీదేవి. ఎవరూ సమాధానం చెప్పలేకపోతారు. భీష్ముడు మాత్రం నోరు తెరిచి, ఇది ధర్మ సూక్ష్మం, దీనిని ఇప్పుడు వివరించగల స్థితిలో నేను లేను. ఈ ప్రశ్నకు ధర్మరాజొక్కడే సరైన సమాధానం చెప్పగలడు అని అంటాడు. తర్వాత దుర్యోధనుని 9 సోదరుల్లో ఒక్కడైన వికర్ణుడు, ద్రౌపది ప్రశ్న సరి అయినది, ఆమె ప్రశ్నకు సమాధానం చెప్పి తీరాలి. ధర్మరాజు తాను ఓడిపోయిన తరువాత ద్రౌపదిని ఓడిపోయాడు కాబట్టి ఆమె ఓడబడలేదని నా ఉద్దేశం అని అంటాడు. అప్పుడు కర్ణుడు వికర్ణుడిపై కోపగించి, నీ వంశానికి నీవే చేటు చేస్తావా అంటూ ఆపుతాడు. తర్వాత దుర్యోధనుడు పాండవులవి ద్రౌపదివి బట్టలు విప్పించమంటాడు. పాండవులు తమంత తాముగానే విప్పి పక్కన పెడతారు. ద్రౌపది మాత్రం విప్పదు. అప్పుడు దుశ్శాసనుడు ఆమె చీర పట్టుకుని లాగటం మొదలు పెడతాడు. ద్రౌపది శ్రీకృష్ణుణ్ణి తలుచుకొని ప్రార్థిస్తుంది. శ్రీకృష్ణుడు మహత్యాన్ని చీరలోకి ప్రవేశపెడతాడు. ఇక దుశ్శాసనుడు ఎంత లాగివేసినా చీరలు వస్తూనే ఉంటాయి. ఈ దుర్మార్గాన్ని చూస్తూ ఆగ్రహం ఆపుకోలేని భీమసేనుడు దుశ్శాసనుని ఎదను చీల్చి రక్తం తాగుతానంటూ ప్రతిజ్ఞ చేస్తాడు. ఆ తరువాత చీరలు లాగలేక అలసిపోయి కూలబడిపోతాడు దుశ్శాసనుడు. ఇక మిగతా కథను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. దీనాది దీనంగా సభను ఉద్దేశించి తాను ఓడానా లేదా అంటూ పదే పదే రోధిస్తూ ఉన్న ద్రౌపదిని చూసి భీష్ముడు, అమ్మా ద్రౌపది, నీవు ధర్మాన్ని అడుగుతున్నావు. బలవంతుడు నిర్ణయించిన ధర్మాన్ని లోకులు అనుసరిస్తారు. బలహీనులు నిర్ణయించిన ధర్మం బలవంతుని ధర్మం చేత తొక్కబడుతుంది. ఇప్పుడు బలవంతులైన కర్ణ, దుర్యోధనులు ధర్మ నిర్ణయం చేస్తున్నారు. నేను ఏం చేసేది? ద్రోణుల్లాంటి ధర్మం తెలిసిన వృద్ధులు శవాల్లా కూర్చుండిపోయారు. ఇక ఈ ప్రశ్నకు సమాధానం ఇయ్యగలవాడు నీ పతి ధర్మరాజు ఒక్కడే అని చెప్పాడు. భీష్ముని మాటల తర్వాత చిరునవ్వు నవ్వుతూ, ద్రౌపది, ఈ సభలో అందరూ నీ కోసం బాధపడుతూ ఉన్నారు గాని నీ ప్రశ్నకు నీ భర్తలే సమాధానం చెప్పగలరు. నువ్వు దాసి అని వారు చెబితే నువ్వు దాసిగా ఉండు, కాదని చెబితే వెళ్ళిపో. నీ పతి ధర్మరాజు ధర్మంలో మునిగి తేలువాడు. మరి అతను అధర్మం చెప్పి అందరిలాంటివాడు అవుతాడా, ధర్మాత్ముడుగానే ఉంటాడా? సమాధానం ధర్మరాజునే చెప్పని అని అన్నాడు. అప్పుడు భీమసేనుడు చేయిని పైకెత్తి, యుధిష్ఠిరుడు మాకు తండ్రిలాంటివాడు. ఆయన పాండుకుల ప్రభువు. ఆయన ఆదేశాలు పాటించువారం మేము. లేదంటే ఈ అత్యాచారం భరించి ఊరుకోము. అన్న ఓడాక ద్రౌపదిని ఓడాడు. మేము ముందే ఓడి ఉన్నాము. లేదంటే ద్రౌపది వెంట్రుకలు ముట్టుకున్నవాడు ఇంతసేపు బ్రతికి ఉంటాడా? సభికులారా, ఇదిగో చూడండి, ఎత్తి ఉంచిన ఈ చేతులకు చిక్కితే ఇంద్రుడు కూడా బ్రతికిపోడు. ధర్మానికి కట్టుబడి ఉన్న అన్న మాటను తలపై మోస్తున్నా అయినా అర్జునుడు ఆపుతున్నాడు. నాకు నా అన్నగాని ఆజ్ఞ ఇస్తే నేనొక్కడినే ఈ దుర్మార్గులందరినీ ఈ నా చేతులతో నలిపేసేవాడిని అని అన్నాడు. భీష్ముడు, విదురుడు అతనిని శాంతింపజేశారు. అప్పుడు మళ్లీ కర్ణుడు కలగజేసుకుని, ద్రౌపది, నీవు ఓడినా ఓడకపోయినా నీ భర్తలు దాసులయ్యారు కాబట్టి నీవు దాసివే. దాసుల సమస్తంపై ప్రభువుకే అధికారం ఉంటుంది. కాబట్టి నీవిప్పుడు దుర్యోధనుడి కుటుంబానికి దాసివే. అయినా ద్రౌపది, నీవు వెంటనే ఇంకో భర్తను చూసుకో. అప్పుడు ఇలా దాసివి అయ్యే అవకాశం ఉండదు అంటూ చెప్పాడు కర్ణుడు. కర్ణుడి మాటలకు భీముడు, నాకు ఈ కర్ణుడి మాటలకు కోపం రావటం లేదు. మరి దాసుల బ్రతుకు అంతే కదా. నాకు నీపైనే చెప్పలేనంత కోపం వస్తున్నది. నువ్వు జూదం ఆడకుండా ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా అని కోపంగా అన్నాడు. ధర్మరాజు తల వంచుకొని కర్రలా ఉండిపోయాడు. అప్పుడు మళ్లీ దుర్యోధనుడు, యుధిష్ఠిరా, చెప్పు, నువ్వే చెప్పాలట, ఈ ద్రౌపది ఓడిందా లేదా అని. అప్పుడు కర్ణుడు దుర్యోధనుడికి ఒక నీచపు సైగను చేశాడు. దానితో దుర్యోధనుడు తన ఎడమ తొడపైన వస్త్రం తప్పించి, వచ్చి నా తొడపై కూర్చో అన్నట్టుగా ఆజ్ఞ చేశాడు. అది చూసిన భీముడు తట్టుకోలేక సర్రన లేచి, దుర్మార్గుడా దుర్యోధన, భయంకరమైన సంగ్రామంలో నీ తొడను నా గదతో విరగ్గొడతాను. ఆయుధాలు ఉన్న వైపుకు చూస్తూ అన్న ముఖం కేసి చూశాడు. అప్పుడు విదురుడు కౌరవులకు మళ్లీ కొన్ని ధర్మమ మాటలు చెప్పి నిందించాడు. దానితో దుర్యోధనుడు, ఈ నలుగురు తమ అన్న యుధిష్ఠిరుడికి
నిన్ను ఓడే అధికారం లేదని చెప్పినట్టయితే నిన్ను దాసిత్వం నుండి విముక్తి చేస్తాను అని అన్నాడు. అప్పుడు అర్జునుడు, యుధిష్ఠిరుడు మమ్ములను ఓడినప్పుడు మాకు అధికారి, కాని ఓడాక ఎవరికి అధికారి? ఈ విషయం సభికులే నిర్ణయించాలి అని అన్నాడు. అదే సమయంలో పెద్ద పెద్ద అపశకనాలు వినబడ్డాయి. ధృతరాష్ట్రుని అగ్నిహోత్రశాలలో నక్కదూరి పెద్దగా కూసింది. ఎక్కడెక్కడ ఉన్న గాడిదలన్నీ ఒండ్రు పెట్టాయి. గద్దలు గుడ్లగూబలు 4 వైపులా కూశాయి. అపశకనాలకు భయపడిన గాంధారి విదురుడిని తీసుకుని ధృతరాష్ట్రుని వద్దకు వెళ్లి జరిగిందంతా చెప్పింది. అదంతా అప్పుడే తెలిసినట్టుగా హడలిపోయాడు ధృతరాష్ట్రుడు. ఛీ దుర్యోధన, నీవు చిన్నప్పటి నుండి వారికి కీడు చేస్తూనే ఉన్నావు. నీ వల్ల పాండవులు ఎంతో దుఃఖం అనుభవించారు. యజ్ఞం నుండి పుట్టిన పరమ పవిత్రను ఇలా చేస్తావా? వారిపైన కోపాన్ని శత్రుత్వాన్ని మానుకో అని కొడుకుని తిట్టి ద్రౌపదిని పిలిచి, అమ్మా ద్రౌపది, నా కోడళ్ళందరిలోనూ గౌరవించదగిన దానవు నువ్వే. నీకు ఏం కావాలో కోరుకో, ఇస్తాను అన్నాడు. అప్పుడు ద్రౌపది, మహారాజా, నా పెద్ద కొడుకు ప్రతివింధ్యుడు. అతడు రాజకుమారుడు. ఈ జూదంలో అతడు ఓడబడలేదు. అతడు ఇప్పుడు కూడా రాజకుమారుడే. మరి అతను ఇప్పుడు దాసుని కొడుకు ఎలా అవుతాడు? అందుకని నా పతి ధర్మరాజును దాస్యం నుండి విడిపించండి అని కోరింది. సరే, అలాగే విడిపిస్తాను. 2వ వరం కోరుకో అమ్మా అని అన్నాడు ధృతరాష్ట్రుడు మళ్ళీ. నా మిగతా భర్తలు 4 భీమార్జున, నకుల, సహదేవులను వారి రథాలు ఆయుధాలతో సహా విడిపించండి అని కోరింది ద్రౌపది. సరే అమ్మా, నీవు కోరినట్టే జరుగుతుంది. 3వ వరం కోరుకో అన్నాడు ధృతరాష్ట్రుడు. మహారాజా, అత్యాశ ధర్మాన్ని అణచివేస్తుంది. నాకు 3వ కోరిక కోరే అధికారం లేదు. ఎందుకంటే వయసునకు 1 వరం కోరుటకు, క్షత్రియ స్త్రీకి 2 వరములు కోరుటకు, క్షత్రియ పురుషునకు 3 వరములు కోరుటకు, బ్రాహ్మణునికి 100 వరములు కోరుటకు అధికారం కలదు. అందుకని నేను ధర్మం తప్పి మరొక వరమును కోరలేను అని అంది. ఇదంతా వింటూ ఉన్న కర్ణుడు, ఆహా సుందరి, మునిగిపోతున్న పాండవ నౌకను కాపాడి ఒడ్డుకు చేర్చావు. స్త్రీ జాతిలోనే నీవు గొప్పదానివి, ఆడదానివైనా కాపాడగలిగావు అన్నాడు వ్యంగ్యంగా. అప్పుడు భీముడు, అయ్యో, ఒక స్త్రీ వల్ల కాపాడబడినామని అపవాదు పాలైనాము కదా అని మనసులో దుఃఖించి అర్జునునితో, ఈ ద్రౌపది పరపురుషుని బలవంతపు స్పర్శ వల్ల మలినమైనట్టే కదా. ఇలాంటి స్త్రీ గాని, ఆ స్త్రీ సంతానం గాని పనికిరాదు కదా. నాకు ఒక అవకాశం గాని ఇచ్చి ఉంటే ఈ దుర్మార్గపు దుర్యోధన బృందాన్ని నా పిడిగుద్దులతో పిడుగులను చేసేవాడిని కదా అంటూ బాధపడ్డాడు. దానికి అర్జునుడు, ద్రౌపదికి కలిగిన స్పర్శ అద్దానికి అంటిన దుమ్ము లాంటిది. దుమ్ముది నేరమే గాని అద్దానిది కాదు. లోపల అద్దం అలానే మెరుస్తూ ఉంటుంది. దుర్మార్గుల దుర్మార్గపు మాటలకు మంచివారైన ధర్మాత్ములు కనీసం సమాధానం కూడా చెప్పరు. ధర్మాత్ములకు ఎదురు చెప్పగల శక్తి ఉన్నా ఇతరులకు నష్టం జరుగుతుందో ఏమో అని చెప్పకుండా ఉంటారు. అంత మాత్రం చేత శత్రువు చేసిన అవమానం మర్చిపోతారని కాదు, మంచివారికి గౌరవం దానంతట అదే దొరుకుతుంది అని నచ్చజెప్పాడు అర్జునుడు. అర్జునుడు ఎంత చెప్పి ఎంత చేసినా భీముడిలోని ఆవేశం ఆగక ధర్మరాజుతో, ఒక్క ఆజ్ఞ ఇవ్వు రాజా, ఈ దుర్మార్గులను ఇక్కడే చంపేసి ప్రతీకారం తీర్చుకుంటాను అని ముందుకు కదిలాడు. అప్పుడు ధర్మరాజు భీముని చేయి పట్టుకుని ఆపి, భీమా, ఇలా చేయకు, శాంతిగా ఉండు అని ఆపి తాను ధృతరాష్ట్రుని ముందుకు వెళ్లి, తండ్రి ధృతరాష్ట్ర, నీవు జూదం ఆడమంటేనే జూదం ఆడాను. దాస్య విముక్తులవుతారని ద్రౌపదికి వరం ఇచ్చారు. ఇప్పుడు మమ్ములను ఏం చేయమంటారో మీరే చెప్పండి. తండ్రి మాట పాటించడం పుత్రుల విధి అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, ఇదంతా జరుగుతూ ఉంటే వింటూ కూర్చున్నాడు ఈ మహారాజు అనుకున్నావా? నా కొడుకులైన మీ అందరి బుద్ధిని బలాలను తెలుసుకుందామని అలా ఉన్నాను. ఇతరులు నిందించినా నిందించకుండా, ఇతరులు కపటం ప్రదర్శించినా ప్రదర్శించకుండా, ఇతరులు ద్రోహం చేసినా ద్రోహం చేయకుండా, ఇతరులు అధర్మం చేసినా అధర్మం చేయకుండా, బలం ఉన్నా అసందర్భంగా ప్రవర్తించకుండా, ఇతరులు కఠినంగా మాట్లాడినా ప్రవర్తించినా వారి పట్ల కూడా మర్యాదగా మాట్లాడి గౌరవంగా ప్రదర్శించేవాడివి. దుర్మార్గులలో దుర్మార్గాన్ని వదిలివేసి మంచితనాన్ని మాత్రమే చూసేవాడివి. ధర్మరాజా, నీవు ధర్మాత్ముడివి. దీనంతటిని మనసులో పెట్టుకోకు. నీ పెద్ద తల్లి గాంధారి ముఖం చూడు. నీ పెద్ద తండ్రి గుడ్డివాడిని అయినా నా ముఖం చూసి అన్నీ మర్చిపో. ఇక నీవు వెళ్ళి నీ ఇంద్రప్రస్థానాన్ని నీవు ఎప్పటిలా ఏలుకో అని పంపించాడు. ధర్మరాజు తన సోదరులు, ద్రౌపది, బంధుపరివారానంతటినీ వెంట తీసుకుని
ఇంద్రప్రస్థానానికి తిరుగు ప్రయాణమయ్యాడు. ధర్మరాజు సమస్తం గెలుచుకున్నామని, ఇప్పుడు ఇంకా తమలాంటి రాజు భూమిపైన మరెవ్వడూ లేడని సంతోషంగా శకుని కర్ణులతో ముచ్చటిస్తూ ఉన్నాడు దుర్యోధనుడు. అప్పుడు అక్కడికి దుశ్శాసనుడు చరచరా నడుస్తూ వచ్చి, అన్నా దుర్యోధన, మన గుడ్డి తండ్రి మొత్తం నాశనం చేశాడు. ధర్మరాజుని ఎప్పటిలా రాజుగా ఉండమని అతని సకల సంపదను ద్రౌపదీదేవితో సహా తిరిగి ఇచ్చేశాడు అని చెప్పాడు. కాసేపు దుర్యోధనుడు తలపట్టుకొని తర్వాత ఎలాగైనా ధర్మరాజును నాశనం చేయాలని కర్ణునితోనూ శకునితోనూ సంప్రదించి తండ్రి ధృతరాష్ట్రుని వద్దకు వెళ్ళాడు. తిరిగి తనలోని ఆగ్రహాన్ని ఆవేశాన్ని తనలోనే అణుచుకొని పైకి చాలా నిదానంగా, తండ్రి, లోకంలో అర్జునుని లాంటి విలుకారు మరొకరు లేరు. ద్రౌపది స్వయంవరాన ఎవరికీ సాధ్యం కాని మత్స్యయంత్రం ఛేదించాడు. తర్వాత దాడి చేసిన రాజులందరినీ ఓడించాడు. కాండవ దహనమప్పుడు సాక్షాత్తు ఇంద్రునితోనే యుద్ధం చేసి అతని సేనలను, అతని వెనక వచ్చిన దేవ గంధర్వాది వీరులను తరిమికొట్టాడు. కోపించిన ఇంద్రుడు మందర పర్వతం యొక్క అంగద అను ఒక శిఖరమును అర్జునిపై వేయగా తన బాణాల దాటితో ఆ శిఖరాన్ని తునాతునకలు చేశాడు. ఇంద్రుడు గెలవలేనని దిగివచ్చి అతనికి వరాలిచ్చాడు. ఇలా అర్జునుడు గాంధీవాన్ని, అక్షయ తూణీరాలను, పాశుపతాస్త్రం, బ్రహ్మాస్త్రం మొదలైన అస్త్రాలను, అద్భుతమైన రథాలను, గుర్రాలను పొందాడు. యుద్ధంలో భీష్మ, ద్రోణాది వీరులు, దేవ, దాన, గంధర్వ, యక్ష, పిశాచ నాగులు ఒక్కసారిగా అతన్ని చుట్టుముట్టిన అందరినీ గెలవగలడు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, మారీచునికి శ్రీరామచంద్రుడంటే ఎంత భయమో నాకు అర్జునుడు అంటే అంత భయంగా ఉంది అంటూ చెప్పాడు. దానికి ధృతరాష్ట్రుడు, అవును నిజమే, నాకు కూడా తెలుసు. అర్జునుణ్ణి ఎదిరించి యుద్ధంలో ఎవరూ నిలబడలేరు. కాని నీకు భయం ఎందుకు? అతని పట్ల ఏ తప్పు చేయకు, జూదం ఆడకు, యుద్ధం చేయకు, నిందిస్తూ మాట్లాడకు. నీవతనితో స్నేహంతోనూ ప్రేమతోనూ ఉండు. అప్పుడు అతడు మీ పట్ల ప్రేమగా ఉంటాడు అని అన్నాడు ధృతరాష్ట్రుడు. దానికి దుర్యోధనుడు, అలా కాదు రాజా, మేము వారితో మోసపు జూదం ఆడాము. సభలోకి ద్రౌపదిని ఈడ్చి వారిని ఘోరంగా అవమానించాము. ఇప్పుడు ప్రేమ స్నేహం అంటే ఎలా వస్తాయి? వారు మాపై తప్పక పగబడతారు. కాబట్టి వారిని చంపడానికి ఏదైనా ఉపాయం చెప్పు అని అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, ఇది వరకు వారిని చంపడానికి నీవు ఎన్ని ప్రయత్నాలు చేయలేదు. వారు ప్రతిసారి తప్పించుకొని ఇంకా పైకి ఎదిగారు. దుర్యోధన, నీకు వారితో స్నేహంగా ఉండటమే ఎంతో మంచిది అని చెప్పాడు. తండ్రి మాటలకు దుర్యోధనుడు కొద్దిసేపు తలపట్టుకొని కూర్చొని, ఓ తండ్రి, వారు ఇక్కడ నుండి వెళ్లేటప్పుడు మమ్ములను ధిక్కరించి భీముడు మా వైపు గద చూపించి ఊపుతూ వెళ్ళాడు. మిగతా వారు కూడా ఆయుధాలు తీసుకుని అలాగే వెళ్లారు. వారు మనల్ని దెబ్బతీయటానికి సైన్యాన్ని తయారు చేసుకోవడానికి వెళ్లారు. వారు మౌనంగా ఉంటారని నీవు అనుకుంటున్నావు గాని వారు అలా ఉండరు. తమకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకునేందుకు తప్పక వస్తారు. కాబట్టి రాజా, మరోసారి వారితో జూదం ఆడాలనుకుంటున్నా. ఓడినవాడు 12 సంవత్సరాలు నారచీరలు కట్టి వనవాసం చేయాలి. 13వ సంవత్సరంలో తమ ఉనికి తెలియకుండా జనావాసాల్లో ఉండాలి. ఒకవేళ వాళ్ళ ఉనికి 13వ సంవత్సరంలో గాని బయటపడితే తిరిగి 12 సంవత్సరాలు వనవాసం చేయాలి. ఇది ఈసారి జూదంలో కాయబోయే పందెం. అక్షయహృదయం అనే జోదం నేర్చిన వాడు శకుని మామ మన పక్కన ఉన్నాడు. కాబట్టి జయం మనదే అవుతుంది. తండ్రి, నీవు అతిగా ఈ విషయం గురించి బాధపడకు. దేవగురువు బృహస్పతి ఇంద్రునికి నీకు అపకారం చేసేవాడిని యుద్ధంతో గాని, యుద్ధం లేక ఉపాయంతో గాని చంపవచ్చు అని ఉపదేశించి ఉన్నాడు. ఇప్పుడు మనం కూడా బృహస్పతి చెప్పిన విధంగా చేద్దాం అని. ఇలా కాక ఒకవేళ యుద్ధం కాని వారితో చేస్తే ఇక్కడ ఎవరు మిగులుతారు? నీ కులం మొత్తం సర్వనాశనం అవుతుంది. అందుకే ఈ జూదానికి ఒప్పుకో. దీనివల్ల ఒక్కరూ సంహరించబడరు. రక్తపాతం లేకుండానే పరిష్కారం జరుగుతుంది అని నచ్చజెప్పాడు. ఇదంతా విన్న ద్రోణాచార్యుడు, బాలీకుడు, సోమదత్తుడు, కృపాచార్య, విదుర, వికర్ణ, అశ్వత్థామలు జూదం మళ్లీ వద్దని ఏకకంఠంతో చెప్పారు. కాని గుండెను పుత్రప్రేమ మంటలా కాలుస్తూ ఉంటే ధృతరాష్ట్రుడు వారి మాటలు వినకుండా దుర్యోధనుడు చెప్పిన దానికి సరే అని ధర్మరాజును జూదానికి పిలుచుకురమ్మని ఆజ్ఞ ఇచ్చాడు. ధృతరాష్ట్రుని ఆజ్ఞ విన్న గాంధారి తన భర్తతో, ఈ దుర్యోధనుడు పుట్టగానే నక్కలా కూశాడు. అనేకమైన అపశకనాలు రాజ్యమంతా వినిపించాయి. వీడిని వదిలివేద్దామని అప్పుడు విదురుడు చెప్పాడు. ఇప్పుడు నిజమయ్యేలా ఉంది. వీడి వల్ల కులనాశనం అవుతుందని పండితులు చెప్పిన జాతకం ఇప్పుడు నిజంగానే నిజమయ్యేలా ఉంది.
దీనికంతటికీ నీవు కారణం కావద్దు మహారాజా. దుర్బుద్ధి గల వాడికి ఏ శాస్త్రం కూడా బుద్ధి నేర్పలేదు. నీవు అధికారాన్ని వారి పరం చేసి కులానికి నిప్పు పెట్టేలాగా దుర్యోధనుడనే నిప్పును ఎగదోయకు. నీవు అలా చేస్తే ఈ ముసలితనంలో మనకు ఎవ్వరూ ఉండరు. నా మాట విను, జూదం మళ్లీ జరగకుండా ఆపు అని ఎంతో వేదనతో చెప్పింది. అంధుడైన ఆ ధృతరాష్ట్రుడు కొడుకుపై మూర్ఖపు ప్రేమతో గాంధారి మాటలను కూడా పట్టించుకోకుండా, దేవి, ఈ కులం సమూలనంగా నాశనం అయిపోయినా సరే నేను దుర్యోధనుణ్ణి ఆపను. అతడు కోరినట్లే పాండవులు వెనక్కి తిరిగి వచ్చి జూదం ఆడుతారు. ఇది నా ఆజ్ఞ అని అన్నాడు. ఇక మిగతా కథను నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.